గత కొన్ని నెలలుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇటీవల కొంచెం తగ్గుముఖం పట్టాయి. ఇవాళ కూడా పసిడి ధర పతనమైంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 తగ్గి ప్రస్తుతం 10 గ్రాములకు 66,100 రూపాయలకు చేరింది. అంతకుముందు 5 రోజులుగా కూడా రేటు పెరగలేదు. ఇంకా రూ. 600 పడిపోయింది. వారం వ్యవధిలో రూ. 1,000 దిగి వచ్చిందని చెప్పొచ్చు. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు కూడా ఇవాళ రూ. 440 పడిపోగా ప్రస్తుతం తులం 72,110 పలుకుతోంది. విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల నగరాలలోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం రేటు దిగొచ్చింది. ఇక్కడ తులం గోల్డ్ రేటు 22 క్యారెట్లపై రూ. 200 తగ్గి 66,750 వద్ద కొనసాగుతోంది. ఇంకా 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 220 పడిపోయి తులం 72,800 వద్ద ఉంది. ఇంకా బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా దిగొచ్చాయి. హైదరాబాదులో 700 పడిపోయి ప్రస్తుతం కిలో వెండి 97,300కు చేరింది. బంగారం, వెండి రేట్లు ప్రాంతాల్ని బట్టి మారుతుంటాయి. బంగారాభరణాలకు మేకింగ్ ఛార్జీలు, వేస్టేజ్ ఛార్జీలు వేరువేరుగా ఉంటాయి. ఈ రెండు ఛార్జీలను కూడా లెక్కించేటప్పుడు జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణనలోకి తీసుకోవాలి. ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.